మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో కఠిన హృదయము అనే అంశము మీద వీడియో చేయాలని నేను ఆశపడ్డాను. ఈ కఠిన హృదయం గురించి మనము ధ్యానం చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా వందనాలు తెలియపరుస్తూ మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ఒక టెర్మినాలజీ వాడుతున్నారు అన్నమాట. ఒక పదాలు ఎలా వాడుతున్నారంటే దేవుడు హృదయమును కఠినపరిచెను అని రాస్తుందండి. దేవుడు హృదయమును కఠినపరిచెను అని కొన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మొదటి ఆ మాట మనము ఎక్కడ చూస్తామంటే ఫరో విషయంలో దేవుడు ఫరో హృదయమును కఠినపరిచెను అని రాస్తుందండి. అలాగే ఏలి కుమారుల విషయంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే టెర్మినాలజీ వాడటం ఎలా ఉందనంటే దేవుడు ఏలి కుమారుల హృదయమును కఠినపరచెను అని రాస్తుందండి. చాలాసార్లు ఇది చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. నాకు ఎలా అనిపించిందంటే పరిశుద్ధుడైన దేవుడు ఒక వ్యక్తిని హృదయాన్ని కఠినపరిచి పాపం చేయడానికి ఆయన ఎలా ప్రేరేపిస్తాడు? ఇప్పుడు హృదయం కఠినం చేస్తే ఇంకా ఆ వ్యక్తి తప్పేముంది? దేవుడే కఠినపరిచాడు కాబట్టి అతను పాపం చేస్తున్నాడు, ఇందులో అతను తప్పేముంది అన్న ఆలోచనలు నాకు మొదట ఈ చదివినప్పుడు వచ్చినాయి. అయితే చాలా సంవత్సరాలు నాకు చదివినా కానీ అర్థం కాలేదు. ఎంత చదివినా అర్థం కాలేదు. తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో నేను పడిపోయి తిరిగి లేచిన తర్వాత నాకు అర్థమైంది ఈ టెర్మినాలజీ వెనకాల ఉన్న విషయము ఏమిటి అని అంటే. సో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు హృదయమును కఠినపరిచెను అన్న మాట మనం అర్థం చేసుకోవాలంటే దానికన్నా ముందు మానవుడికి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ గురించి మనము అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మొట్టమొదటిగా ఆదాముకి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడనంటే ఏదైనా వనంలో ఆదాముని పెట్టిన తర్వాత ఆదాముని పెట్టిన తర్వాత మీరు ఈ పండు తిన దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అంటాడండి. మరి ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఆదాము విషయంలో ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఆదాముకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఏమని చెప్తున్నాడు? తిను దినమున నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అని అన్నాడు. అంతే ఆదాము అయితే ఆ స్వేచ్ఛను దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడానికి వినియోగించుకోలేదు, కానీ తన స్వేచ్ఛను దేనికి ఉపయోగించుకున్నాడంటే దేవుని ఆజ్ఞను మీరి దేవుడిచ్చిన ఆజ్ఞను పెడచెవిన పెట్టి సాతాను చెప్పిన అబద్ధాన్ని వినడానికి మరి తన హృదయాన్ని ఏం చేశాడు? దేవుని యొక్క విషయములో దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో తన హృదయాన్ని కఠినపరుచుకుని పాపము చేస్తాడు. అంటే తినవద్దన్న పండుని ఏం చేస్తాడు? తింటాడు. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినట్టుగా అంటే ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఆటోమేటిక్గా పాపి అయిపోయాడు. అంటే హృదయాన్ని కఠినపరుచుకోవడానికి ఆదాము వినియోగించుకున్నది ఏంటంటే స్వేచ్ఛ. దేవుడు మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛను మరి దేవునికి లోబడటానికి విధేయత చూపించడానికి కన్నా దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ఆది మానవుడు వినియోగించుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదవచ్చు. సో అప్పుడు కఠిన హృదయం మొదలైందండి. కఠిన హృదయం మొదలైంది అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. మరి కఠిన హృదయం బట్టి అప్పుడు ఒకవేళ ఆదాము తింటున్నప్పుడు పండు దేవుడు వచ్చి పండు తినొద్దు ఆదాము నువ్వు అని చెప్పి ఆదాముని చేతుల్లో నుండి ఆ పండు తీసేసుకోవచ్చు కదా? తీసేసుకోవాలా? లేదా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు తింటున్నప్పుడు దేవుడికి తెలుసు ఆదాము తింటున్నాడని,
కానీ ఆ దేవుడు ఆపలేదు. ఎందుకంటే దేవుడికి మానవుడు తనను స్వేచ్ఛగా ఆరాధన చేయాలని, దేవుడు వాలంటీర్గా ఒక వ్యక్తి తనకు వచ్చి విధేయత చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు, కానీ దేవుడు మానవుని రోబోలాగా తయారు చేయలేదు. అంటే ఒక మిషన్, ఒక యంత్రం లాగా. కంప్యూటర్ ఉందనుకోండి, మనం ఏ కమాండ్ ఇస్తే దానికి తగ్గట్టుగా అది పనిచేయాలి. మోటార్ సైకిల్ మనం ఎట్లా నడిపితే అది అట్లా వెళ్ళాలి. అలాగే దేవుడు మానవుడిని యంత్రుడిలాగా చేయలేదు, కానీ మానవుడికి స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టే మానవుడు దేవునికి వ్యతిరేకంగా హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అది మొట్టమొదటిగా ఆదాము విషయంలో జరిగిందండి. దేవుడు స్వేచ్ఛగా ఆయనను మనం ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడండి. మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథాల్లో ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మరి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి కొన్ని విషయాలు చూడవచ్చు. ద్వితీయోపదేశ కాండము 30:19లో ఏమనుందనంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, దేవుడు ఒక మనిషికి ఏం చేస్తున్నాడండి? జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని ఉంచి అంటే దేవుడు ఒక వ్యక్తికి ఏం చేస్తున్నాడు? మంచి చెడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నది విషయాన్ని ముందే తెలియపరిచి ఇచ్చేసేస్తున్నాడు. ఆదాము కూడా ముందే చెప్పాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 30:19లో కూడా మంచి చెడుల విషయంలో దేవుడు ముందే ఒక సూచన ఇచ్చాడు మానవుడికి. అలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసేసాడు, ఇది పరిస్థితి అని చెప్పి. కాబట్టి మంచి చెడు చూస్ చేసుకోవడం అనేది ఇక మన చేతిలో ఉంది. జీవమా, మరణమా, ఆశీర్వాదమా, శాపమా అనేది మన చేతుల్లో దేవుడు పెట్టేశాడు అనే విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అయితే కఠిన హృదయము అనే దాన్ని మనం ధ్యానం చేస్తే, ఇప్పుడు ఈ కఠిన హృదయానికి అసలు మొదటి బీజం ఎక్కడ పడుతుంది అనే ఆలోచన మనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం నిర్గమాకాండంలోకి వస్తే, నిర్గమాకాండంలో ఫరో మనకి కనిపిస్తాడండి. ఫరో కనిపిస్తాడు. బైబిల్ టెర్మినాలజీ మరి 1వ అధ్యాయము నుండి నిర్గమాకాండము 8వ అధ్యాయంలా వచ్చేంత వరకు ఒకలాగా ఉంటుంది ఫరో విషయంలో. ఎలా చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథము, ఫరో తన హృదయాన్ని కఠినమును చేసుకున్నాడు అని రాస్తుంటదండి. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అని రాస్తుంటది. ఎప్పుడు కఠినం చేసుకున్నాడు? ఏ సందర్భాల్లో కఠినం చేసుకున్నాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్లారా, మరి హిబ్రీ కుమారులను, మొదటి పుట్టిన కుమారులను, తొలిచూలు పుట్టిన వారిని చంపివేయమని ఆజ్ఞిస్తాడండి. మరి తరువాత మనము చూస్తే, తరువాత మోషేని దేవుడు ఫరో దగ్గరికి పంపించి, అయ్యా ఇగో ఐగుప్తి బానిసత్వంలో ఇజ్రాయేలీలను విడిపించమని జీవం కలిగిన దేవుడు పంపించమని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఫరో ఏమంటాడంటే, యెహోవా ఎవరో నాకు తెలియదు అని అంటాడు. అక్కడ ఫస్ట్ టైము దేవుడి ఆజ్ఞకు విషయంలో డైరెక్ట్గా మోషే వెళ్ళి చెప్పినప్పుడు ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు మొదటిసారి. తర్వాత రెండోసారి మళ్ళీ వెళ్ళి చెప్తాడు. అప్పుడు కూడా టెర్మినాలజీ బైబిల్ ఏం చెప్తుందనంటే, ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అని రాస్తుంటుందండి. ఇందాక మీకు ఫస్టే చెప్పాను, దేవుడు ఒక మనిషికి ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే ఆ స్వేచ్ఛను మానవుడు ఎట్లాగైనా వినియోగించుకోవచ్చు. అంటే దేవుడి ఆజ్ఞని వినడానికి అయినా వినకపోవడానికైనా మరి ఆ యొక్క స్వేచ్ఛను ఏం చేయాలి? వినియోగించుకోవాలి. అయితే ఫరో దేన్ని ఎన్నిక చేసుకున్నాడంటే, దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టడానికి ఏం చేశాడు? తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందుకనే ఫస్ట్ ఫరో స్వేచ్ఛను ఎలా వినియోగించుకున్నాడంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళడానికి వినియోగించుకున్నాడు. అందుకనే హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఫస్ట్, తనంతటగా తానే దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి. అంటే దేవునికి వ్యతిరేకంగా మరి ఆయన మాటను లక్ష్య పెట్టకుండా ఉండడానికి. ఒక లక్ష్య పెట్టితే ఏమైద్ది?
ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీని పంపించేయాలి. అంటే తన అహం దెబ్బతింటుంది అక్కడ. తన రాజు స్థానంలో ఉండి నేను వారిని పంపించేస్తున్నానంటే నా అధికారం పోతుంది. అంటే తను అధికారానికి ఏమైపోతాను, దూరం అయిపోతాను అనే భావనలోకి వచ్చాడు. అంటే అలాగే స్టార్టింగ్ ఆదాము పాపం చేసినప్పుడు కూడా మరి ఒక మాట తను ఆదాముకి సాతాను వచ్చి ఏం చెప్తాడంటే మరి హవ్వమ్మ దగ్గరికి వచ్చి మీరు దేవతల వల్ల అయిపోతారు తినుదినమున అంటాడు. అంటే దేవుడు ఇచ్చిన స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి వచ్చేస్తారు అన్నట్టుగా చెప్తాడు ఒక అబద్ధాన్ని. ఫరో కూడా తన హృదయాన్ని ఎందుకు కఠినం చేసుకుంటున్నాడు అని అంటే తన యొక్క రాజు స్థానాన్ని దేవుడు తీసేసుకుంటున్నాడేమో అనే భయంతో ఉన్నాడు. అంటే దేవుడిచ్చిన దానికన్నా ఎక్కువలోకి రావాలని అనుకుంటున్నారు. దేవుడిచ్చిన అజమాయిషి కన్నా, అధికారం కన్నా, దేవుడిచ్చిన వాటికన్నా ఎక్కువ కావాలని అనుకుంటారు. కాబట్టి మనం చూస్తే కఠిన హృదయానికి బీజము ఎక్కడ పడుతుందని అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం దగ్గర పడుతుందండి బీజము కఠిన హృదయానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము తన హృదయాన్ని కఠినం ఎందుకు పరుచుకున్నాడు అని అంటే ఆ పండ్లు అంట చూస్తానికి రమ్యంగా అనిపించింది అంటే కళ్ళు అంటికి. అంటే నేత్రాశకు లోనయ్యాడు, నేత్రాశకి లోనయ్యాడు. తర్వాత దేనికి లోనయ్యాడు? తినుదినమున మరి మీరు దేవతల వల్ల అవుతారు అని అంటే దేవుడిచ్చిన జీవం కన్నా ఇంకా ఎక్కువ జీవంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంటే జీవపు డంబానికి లోనయ్యాడు. అందుకని ఈ రెండిట్లకి లోనవటం బట్టి హృదయాన్ని కఠినం చేసుకుని దేవుడికి వ్యతిరేకిగా అయిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాడు. అంటే హృదయం కఠినం చేసుకోవడానికి ఫస్ట్ కారణం నేత్రాశ, శరీరాశ, జీవపు డంబానికి లోనవటమే ఒక వ్యక్తి కారణం అనే విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఫరో ఏంటి తన అధికారాన్ని పోతదేమో అని చెప్పి జీవపు డంబానికి లోనయ్యి దేవునికి వ్యతిరేక అయిపోయాడు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్వేచ్ఛనిచ్చిన దాన్ని ఫరో దేనికి వినియోగించుకున్నాడు? హృదయాన్ని కఠినం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వినియోగించుకున్నాడు. కాబట్టి 9వ అధ్యాయానికి రాగానే ఇప్పుడు బైబిల్ టెర్మినాలజీ ఎట్లా మాట్లాడుతుందంటే దేవుడు కఠినపరిచాడు ఫరో హృదయాన్ని అని రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. మనం చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు దగ్గర నుండి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అన్నదాకా వచ్చింది. మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తే, మనం ఒక తల్లిదండ్రులు పిల్లలు ఉంటే పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ టైం ఏం చేస్తారు? గద్దెస్తారు, చేయొద్దు అంటారు. అయినా చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ గద్దెస్తాడు. అయినా గద్దెస్తాడు. తర్వాత ఏమంటాడు తల్లి లేదా తండ్రి? ఆడిని వదిలేంట్రా బాబు, ఆడి మానన్నాడు బతుకుతాడు అంటారు. అంటే ఎందుకు చెప్తే వినట్లంలా. అలాగే ఫరోకి ఎన్నిసార్లు వెళ్ళి గద్దించినా వినట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇష్టానికి వదిలేసేసాడు. ఇక నీ ఇష్టం వచ్చింది నట్టుగా నువ్వు బ్రతుకు అని చెప్పి ఫరోని వదిలేసేసాడు. అందుకనే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకోవడానికి తనంతటగా తాను ముందుకొచ్చాడు కాబట్టి ఇక దేవుడు కూడా ఫరోని వదిలేసేసాడు కాబట్టి తన కఠిన హృదయానికి తగ్గట్టుగా పరిశుద్ధ గ్రంథము టెర్మినాలజీ ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు అన్న మాట దగ్గర నుండి దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడన్న మాటకు వచ్చింది. అంటే దీన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కఠినం చేసే ముందు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఫస్ట్ తనంతటగా తాను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన తరువాతే దేవుడు కఠినం చేస్తున్నాడు. అంతేగాని మొదటగా దేవుడు హృదయాన్ని కఠినం చేయడం లేదు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. దేవుడు మన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు, అది మంచి అయినా చెడైనా. చెడుగా అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఆదాము నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఏం చేయలేదు, చూస్తూ ఉండిపోయాడు. ఫరో కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఏమీ వ్యతిరేకంగా వెళ్ళకోకుండా తన శక్తితో ఆపలేదు. వ్యతిరేకంగా వెళ్ళడానికి ఫరో ఇష్టపడ్డాడు కాబట్టి ఇక ఫరోని అట్లాగా వదిలేసేసాడు. అంటే తన నిర్ణయాన్ని దేవుడు గౌరవించేశాడు. అలాగే మన ఏలి కుమారుల విషయంలోకి రాగానే సమూయేలు మరి
మరి మొదటి సమూయేలులో మనము మరి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉంటుందనంటే 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి ఏమయ్యారంట? దుర్మార్గులై ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది. అంటే ఏలి కుమారులు ఏం చేస్తున్నారు అని అంటే, వారు యాక్చువల్గా ఎవరండి? యాజకుల కుటుంబంలో నుండి ఉన్నవాళ్ళు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు వారికి తెలుసు, దేవుడిచ్చిన జీవపు మార్గములు తెలుసు, దేవుడు ఇచ్చిన మరి ధర్మశాస్త్రము తెలుసు, దేవుడు ఇచ్చిన కట్టడాలు తెలుసు, దేవుడు ఐగుప్తులో బానిసత్వంలో నుండి ఇజ్రాయేలుని ఎలాగా మరి ఆ బానిసత్వం నుండి ఆశ్చర్యాలు అద్భుతాలు చేసి ఎలా విడిపించాడో తెలుసు, యెహోవాని ఎలాగ ఆరాధన చేయాలో కట్టడాలు నియమాలు ఎలా గైకొనాలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు యెహోవాని ఎరగని వారైపోయి దుర్మార్గులయ్యారంట. అంటే ఏంటి అనంటే, ఇన్ని తెలిసినా వాళ్ళు దేని ఎన్నిక చేసుకున్నారు? దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాన్ని శరీరాశ కోసం ఏం చేశారు? వెళ్ళారు. అక్కడికి చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళతో మరి 17వ వచనంలో మరి మీరు 12 నుండి 17 వచనాలు కనుక మీరు చదివితే, మరి వారు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా మరి పాపము చేశారు, వారి హృదయాన్ని అట్లాగా మరి దేవునికి వ్యతిరేకంగా గాయం మరి ఏం చేశారు, ఎట్లాగా వ్యతిరేకంగా కావాలని హృదయాన్ని కఠినం చేసుకుని వాళ్ళు చేశారో పూర్తిగా అక్కడ రాసి ఉంటుంది. చూడండి 14-15 వచనాల్లో 15వ వచనం చూసి, ఇదియుగాక వారు చూడండి, క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో, యాజకునికి వండించుటకే మాంసమేమో, ఉడకబెట్టిన మాంసం అతడిని వద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని వచ్చాను. ఆ క్షణమందే వారు క్రొవ్వుని దహింతురు. తరువాత నీ మనస్సు వచ్చిన అంతటి మట్టుకు నీవు తీసుకుని వచ్చుచని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల అలాగు వద్దు, ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందును. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అని రాస్తుందండి. చూడండి, ఇక్కడ ఏంటి, వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. అంటే వాళ్ళ స్వేచ్ఛను మరి ఇందాక చదివాము, ద్వితీయోపదేశకాండము 30:19 దేవుడు జీవాన్ని మరి మరణాన్ని, శాపాన్ని, ఆశీర్వాదాన్ని పెడితే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడ్డారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడిచ్చిన మాట ఎట్లాగుందనంటే, దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు అని రాసుందండి. అంటే వాళ్ళంతటగా వాళ్ళు ఫస్ట్ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేశారు? ఇష్టపడ్డారు. ఫస్ట్ వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ఇక దేవుడు ఏం చేశాడంటే వారిని వారి మానాన వదిలిపెట్టేసేసాడు. వదిలిపెట్టేయటంతో వారికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేసేసారు. అంటే దేవుడు ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఇక దేవుడు అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టుగా మనం ఏం చేస్తాం? చూస్తాం. అంటే దేవుడు హృదయాన్ని కఠినపరిచాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని తన ఇష్టానికి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడే వదిలిపెట్టేసేసాడు. అంటే దేవుడే హృదయాన్ని కఠినపరిచాడన్న మాటకు అర్థము ఆ విధంగా మనం చూసుకోవాలి. అంతేగాని దేవుడే వారిని
వారంతటగా వారు మంచిగా ఉందామని అనుకున్నా కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినం చేశాడు అని అనుకోకూడదు. ఫస్ట్ ఆ సదరు వ్యక్తే స్వయంగా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడిన తర్వాత దేవుడు వదిలిపెట్టేసేసాడు. అందుకనే బైబిల్లో ఏమని ఉందంటే దేవుడు హృదయాన్ని కఠినపరిచాడు అని రాసుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరి అట్లాగే మనము మనము మరియు సౌలు విషయానికి రాగానే సౌలు కూడా ఫస్ట్ దేవుడికి అనుకూలంగా జీవించిన వాడే అయినప్పటికీ తర్వాత తను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. సౌలు మరి చూడండి, సమూయేలు అర్పించాల్సిన అర్పణ సౌలు అర్పిస్తాడు. మరి దేవుడు మరి మొత్తాన్ని సంహరించేయమనంటే మొత్తాన్ని నాశనం చేయమంటే నాశనం చేయకుండా కొన్ని ఉంచుతాడు. అట్లాగే మళ్ళీ సౌలు దావీదు మీద విషపు చూపు పెడతాడు. అంటే విషయాన్ని పెట్టుకుంటాడు హృదయంలో. అంటే దేవుడు వాక్యంలో ఏం సెలవిస్తుంది? మరి క్షమించే హృదయం, మరి అసూయ పడొద్దని చెప్తుంటే ఇతను అసూయ చేత దావీదు మీద విషపు చూపు పెట్టుకున్నాడు. దానికి కారణం ఏంటి? జీవపు డంబం కారణం చేత హృదయాన్ని కఠినం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. అప్పుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడంట ఫరో మరి చూడండి, సౌలుని దేవుని ఆత్మ విడిచెను అని రాస్తుందండి. అంటే సౌలుని దేవుని ఆత్మ ఏమైంది? దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయాడు. అలాగే ఫరో కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఫరో మరి అతని సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టుగా చనిపోయినట్టుగా మనం చూస్తాం. అలాగే మరి చూడండి, మరి ఆదాము దేవుడికి వ్యతిరేకంగా పనిచేసి వెళ్ళినప్పుడు ఏమయ్యాడు అని అంటే ఆదాము చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని, ఆ నిర్ణయాన్ని దేవుడు గౌరవిస్తాడు కానీ మరి శిక్షించుకోకుండా అయితే దేవుడు ఉండడన్న విషయాన్ని దీన్ని బట్టి మనం గుర్తించాలి. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు కాబట్టి ఆ పాపానికి ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలి? శిక్ష విధించాలి. అందుకని ఆదాముని ఏం చేశాడు? శిక్షించాడు. మరి దేవుడు ఆదాముని ఏం చేశాడు అని అంటే ప్రయాసతో కష్టపడి చెమటోడ్చి పని చేసుకోవాలి అని చెప్పి మరి శిక్షించాడు. అట్లాగే మహిమను కోల్పోయాడు ఆదాము ఆ పాపాన్ని బట్టి. అలాగే చూడండి, మరి అతని నిమిత్తం నేల శపించబడింది. ఇవన్నీ ఆ పాపానికి వచ్చిన శిక్షలు. అలాగే ఫరో విషయంలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఫరోని దేవుడు తన మహిమ కొరకు తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించడానికి ఫరోని వాడుకుని మరి తన యొక్క కఠిన హృదయాన్ని బట్టి తనంతటగా తానే ఏం చేశాడు? దేవుని ఉగ్రతకు తాను పాత్రుడైపోయి ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయాడు. అలాగే సౌలు కూడా చనిపోతాడు. సౌలు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం బట్టి, దేవుని ఆత్మ సౌలుని విడిచిపోవటం బట్టి మరి అతను ఎంతో మానసికంగా మరి చూడండి, మరి మెంటల్గా తన స్టేటస్ దెబ్బతిని తర్వాత ఒకానొక టైంలో మరి సౌలు చనిపోతాడు. ఎలా చనిపోతాడు? కత్తి మరి గుచ్చుకుని చనిపోతాడు. అలాగా చూస్తే కఠిన హృదయం బట్టి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తను వాళ్ళందరికీ వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి శిక్షను కొన్ని తెచ్చుకున్నారు. దేవుడు ఇచ్చింది కాదు, వాళ్ళు తెచ్చుకున్నది అది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అది కోయినను రాస్తుంది. ఒకవేళ మనిషి శరీరాన్ని బట్టి విత్తితే మరి క్షయమైన పంట కోస్తాడంట, మరణాన్ని కోస్తాడు. మనిషి ఆత్మను బట్టి విత్తితే మరి ఏం కోస్తాడు? అక్షయమైన దేవుని పంటను కోస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్ళి తర్వాత మరి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వ్యక్తులు మనం గమనిస్తాం. ఉదాహరణకి ఆ విధంగా మనం చూస్తే మనకి దావీదు కనిపిస్తాడు.
దావీదు చూడండి, మంచిగా ఉంటున్న దావీదు, బాల్యం నుండి దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తున్న దావీదు రాజు అయిపోయిన తరువాత తన హృదయంలో శరీరాశ పుట్టి మరి బెత్షెబాతో పాపం చేస్తాడు. హృదయాన్ని కఠినం చేసుకుని, మరి ఒక్క పాపము తన హృదయానికి కఠినం చేసుకుని, ఆ శరీరాశకు లోనవటం బట్టి హృదయం కఠినమైంది. దాన్ని బట్టి పాపం చేశాడు. ఆ పాపము బట్టి ఆ శరీరాశ అనే పాపానికి లోనవటం బట్టి మళ్ళీ ఏమయ్యాడు? నరహంతకుడు అయ్యాడు. ఊరిని చంపేస్తాడు. మరి అక్కడతో ఆగుతాడా? అలాగా పాపముల మీద పాపాలు చేస్తాడు. అది దేవుడు మరి ప్రవక్తని పంపి, ఇదిగో నువ్వు ఇట్లాగా చేస్తున్నావు, దేవుడు మరి నిన్ను విషయంలో ఇట్లాగ ఉన్నాడు, ఏం చేద్దాం అని అడిగితే దావీదు వెంటనే తన పాపాన్ని ఒప్పుకుంటాడు. తన చూడండి, ఆ కఠిన హృదయము నుండి బయటపడాలంటే ఒక వ్యక్తి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పాపాన్ని ఒప్పుకోలు చేయాలి. దేవుని దగ్గర ఆ బలహీనత, ఆ పాపం నుండి విడుదల పొందాలని దేవుణ్ణి ఒప్పుకోలు చేయాలి. నేను కూడా నా జీవితంలో ఫస్ట్ నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మానికి లోనై చాలా పాపాలు చేశాను. ఏం పరిశుద్ధుడిని కాదు. ఎన్నోసార్లు పాపాల్లో పడిపోవచ్చు. పాపంలో పడిపోతున్నప్పుడు ఎట్లా పడిపోయాను అని అంటే, ఫస్ట్ శరీరాశ కలిగి, నేత్రాశ కలిగి, జీవబ్రహ్మం కలిగి, దేవునికి వ్యతిరేకంగా హృదయాన్ని కఠినం చేసుకుని ఈ ఒక్కసారికే చేద్దాంలే అనుకుని ఏం చేశాను? దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానని తెలిసి కూడా ఆ నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మాన్ని జయించలేక హృదయాన్ని కఠినం చేసుకుని పాపంలో పడ్డాను. కొంతకాలానికి అలాగ ఒక్కసారి వేసిన తర్వాత హృదయం ఏమైంది? కొంచెం కఠినమైంది. తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం పుట్టి మళ్ళీ హృదయం కఠినం చేసుకుని మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ చేయడం జరిగింది. అప్పుడు కొంచెం హృదయం ఇంకొంచెం కఠినం అయిపోయింది. దాని తర్వాత ఇంకొంచెం ఏమైపోయింది అని అంటే, హృదయంలో ఏమైంది? దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానన్న విషయం తెలిసి కూడా హృదయం అంతకుముందు 2 సార్లు కఠినం చేసుకోబట్టి మూడోసారి హృదయంలో తేలిక స్వభావం వచ్చేసేసింది. పాపం విషయమే ఏమైద్దిలే చేసేద్దాం, అంతకుముందు 2 సార్లు చేసాంగా, ఇప్పుడు మూడోసారి ఈజీ అయిపోయింది. ఫస్ట్ టైం చాలా కష్టపడి, చాలా అపరాధ భావంతో, ఎంతో బాధపడతా, అమ్మో ఏంటి నేను ఎట్లా చేస్తాను, రెండోసారి కొంచెం, మూడోసారి కొంచెం, నాలుగోసారికి ఇంకొంచెం, ఐదోసారికి పోతుంది. ఇక అంటే పూర్తిగా హృదయం ఏమైపోయింది? కఠినమైపోయి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాంలే, శిక్ష వస్తే వస్తుందిలే అంటే వస్తుందన్న విషయం తెలిసే, అంటే ఎందుకు? హృదయం కఠినం అయిపోయింది కాబట్టి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హృదయం ఒక వ్యక్తికి కఠినం అయిందంటే అతనికి నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం అవి చాలా నార్మల్గా కనిపిస్తాయి. అవి మరి ఎంతో ఆనందంతో కూడుకున్నవిగా కనిపిస్తాయి. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామని తెలిసిన తర్వాత, పాపం చేస్తున్నామని తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తారు? వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో వాత వేయబడిన మనస్సాక్షి అనే వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఫస్ట్ హృదయాన్ని కఠినం చేసుకున్న తర్వాత కొంత బాధ అనిపిస్తుంది. పశ్చాత్తాపడకోకుండా గనక ఉంటే, ఒప్పుకోలు గనక దేవుని దగ్గర చేసుకుని విడిచిపెట్టే స్వభావానికి రాకపోతే మళ్ళీ రెండోసారి ఇంకొంచెం కఠినం చేసుకుంటాడు. మూడోసారి మళ్ళీ చేసిన తర్వాత ఒప్పుకోలు చేసుకుని, పాపాన్ని ఒప్పుకోలు చేసుకుని దేవుని శక్తిని ఆశ్రయించి విడిపించు ప్రభువా నన్ను దీని నుండి అని అడక్కోకుండా, దేవుని శక్తిని ఆశ్రయించుకోకుండా ఉన్నాడంటే మూడోసారికి ఇంకొంచెం హృదయం కఠినం అయిపోతుంది. తర్వాత 4, 5 ఇక అలాగే వెళ్ళిపోతే కొద్దీ దేవుడు ఏం చేస్తాడంటే చివరికి అతన్ని ఆ కఠిన హృదయానికి తగ్గట్టుగా విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకు? ఆ మానవుడు ఆ వ్యక్తి దేన్ని చూస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు? నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అతను ఆ విధంగా వదిలేస్తాడు దేవుడు. అంటే దేవుడే ఆ వ్యక్తిని కఠినపరుస్తాడు హృదయంలో అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు స్వయంగా చేయడు, ఫస్ట్ ఈ వ్యక్తి ఇష్టపడ్డాడు కాబట్టి ఇక దానికి అట్లా వదిలేస్తాడు దేవుడు.
ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుకి దేవుడు హెచ్చరిక పంపించాడు, ఫరోకి దేవుడు హెచ్చరిక పంపించాడు తన కఠిన హృదయం బట్టి. ఆదాముకి కూడా దేవుడు హెచ్చరిక ఇచ్చాడు, తినొద్దని, ఇట్లా చేస్తే అని. దావీదుకు కూడా దేవుడు కఠిన హృదయాన్ని బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి హెచ్చరిక పంపించాడు. అయితే మిగతా వాళ్ళకులాగా, అంటే మరి ఫరోకులాగా, హేలి కుమారుకుల్లాగా, సౌలుకులాగా ఆ కఠిన హృదయాన్ని అలాగే ఉండి జీవించలేదు. కానీ దావీదు ఆ కఠిన హృదయాన్ని పక్కన పెట్టి ఏం చేశాడంటే పాపాన్ని ఒప్పుకోవటం మొదలుపెట్టాడు దేవుడి దగ్గర. ఎప్పుడైతే దేవుడి దగ్గర దావీదు తన పాపాన్ని బట్టి క్షమించమని అడిగిన తర్వాత దేవుడు తనకి క్షమిస్తాడు. అందుకని కీర్తనలు 51లో ఏమంటాడంటే శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వమని అడుగుతాడు. చూడండి, శుద్ధ హృదయం కీర్తనలు 51లో పదో వచనం, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము అంటాడు. అంటే కఠిన హృదయాన్ని, తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటాడు. అంటే పాపాన్ని ఒప్పుకోలు చేసి ఏం అడుగుతున్నాడు? శుద్ధ హృదయాన్ని, నూతన హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి కఠిన హృదయం ఏమవుతుంది? కరుగుతుంది. కఠిన హృదయం కరుగుతుంది. ఆ విధంగా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీలో ఎవరైనా కఠిన హృదయాన్ని బట్టి బాధపడతా ఉంటుంటే, పాపానికి మీరు ఊరికినే వెళ్ళిపోతున్నారంటే, కొంతమంది సిగరెట్ ఎలా మొదలు పెడతారంటే భయంగా మొదలు పెడతాడు, ఎవడేమనుకుంటారో అని, కొంత హృదయంలో అపరాధ భావంతో. తర్వాత కొంతకాలానికి అది నార్మల్ అయిపోతుంది, అందరిలోనే తాగేస్తాను పబ్లిక్గా. దాన్ని తప్పుగా కూడా ఫీల్ అవ్వరు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి దాన్ని ఆ పాపాన్ని మరి నార్మల్గా ఫీల్ అవుతున్నాడు. అంటే వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళిపోయాడు. పాపాన్ని పాపంగా ఫీల్ అవ్వకపోవటమే ఈ వాత వేయబడిన మనస్సాక్షి అన్నమాట. అది ఎలా వస్తుంది? హృదయం కఠినం చేసుకోవడం బట్టి వస్తుంది. దేవుడే ఆ హృదయాన్ని ఆ విధంగా వదిలేస్తాడు. దేవుడే హృదయాన్ని కఠినపరుచేస్తాడు. అంటే దేవుడు వచ్చి స్వయంగా చేయుడు, ఇతను చేసుకున్నాడు కాబట్టి ఇక దేవుడు అతను ఆ విధంగా విడిచిపెడతాడని అర్థం. అందుకని చూడండి, ఆ వాత వేయబడే మనస్సాక్షి నుండి బయటికి రావాలంటే దావీదులాగా మనం ఒప్పుకోలు చేయాలి, ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు అడగాలి, శుద్ధ హృదయం అడగాలి, నూతన హృదయం అడగాలి. యెహెజ్కేలు 36:26లో దేవుడు అంటాడు, మీ కఠిన రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తానంటాడు. అంటే దేవుడు ఇవ్వగలడు ఒక వ్యక్తికి, అదే మనం చూసి అడగాలి. అంటే దేవునికి మనం ఏం చూపించాలి? ప్రభువా, నువ్వు జీవ మార్గాన్ని మరి మార్గాన్ని రెండు పెట్టావు. ఇగో నేను ఇప్పుడే మరణ మార్గంలో, కఠిన హృదయమైన మార్గంలో మరణాన్ని తెచ్చుకున్న వాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను జీవ మార్గంలోకి వద్దాం అనుకుంటున్నాను అని మనం అడిగితే అప్పుడు దేవుడు కఠిన హృదయాన్ని తీసివేస్తాడు. చూడండి, పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం అని రాసి ఉందండి. అంటే పాపము అంటే కఠిన హృదయం వల్ల వచ్చే పాపము చేస్తాం, ఆ పాపం వల్ల మరణం వస్తుంది. ఆ మరణం నుండి మరి తప్పించబడాలంటే మన వ్యక్తి ఏం చేయాలి అని అంటే, దావీదు విషయంలో కూడా ప్రవర్తన, నువ్వు చావకుండునట్లు దేవుడిని క్షమిస్తున్నాడు అంటాడు. చావకుండునట్లు అంటే మరణంలో పడి అంటే ఆ పాపంలో చనిపోకుండా ఉండాలనంటే ఆ వ్యక్తి మరి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకోలు చేసి మారు మనసు అనుభవంలోనికి రావాలి. శుద్ధ హృదయాన్ని దేవుడు అడగాలి. అప్పుడు కఠిన హృదయం పోయి పాపము విషయంలో స్పృహ మొదలైద్ది. అరే నేను చేయకూడదు అని అప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి శుద్ధి చేయబడిద్ది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూడండి, మరి హెబ్రీ 10:22లో మరి దేవుడు మనసాక్షిని శుద్ధి చేస్తాడని రాస్తుంది. అంటే అప్పుడు దాకా పాపముగా ఫీల్ అవ్వని పరిస్థితి నుండి దేవుడు కొద్దిగా మనల్ని ఎలాంటి స్పృహ కలిగిస్తాడంటే, ఇది వద్దు అలా చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనే స్వభావంలోకి, మాంసపు హృదయంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. అది ఎలా తీసుకొస్తాడు? మనం ఆయనకు అప్పగించుకుంటే వస్తుంది.
దేవుడు ఏ వ్యక్తిని కూడా రోబోలాగా చూడట్ల, యాంత్రికంలాగా చూడట్ల. ఆ వ్యక్తి తనంతటిగా తన జీవితాన్ని దేవుడికి అర్పించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనంతటిగా మనం ప్రభువా ఈ కఠిన హృదయం తొలగించాయా అని మనం దేవుడిని అడుగుతున్న కొలది దేవుడు ఏం చేస్తాడు, మనకి కఠిన హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని ఇచ్చి వేయబడే మనస్సాక్షిని తీసివేసి మంచి మనస్సాక్షిని ఇస్తాడు. నేను కూడా నా జీవితంలో కొన్ని బలహీనతలకు లోనైపోయి అది పాపం కాదు ఇక అన్న పరిస్థితుల్లోనికి వచ్చేసి నా మనస్సుని ఎలా అయిపోయిందంటే ఆ పాపాన్ని సమర్థించుకోవడానికి కావలసిన ఆలోచనలు, కావలసిన కారణాలని, కావలసిన పరిస్థితుల్ని, కావలసిన మనుషుల్ని, కావలసిన మరి వాటిని నేను ఏం చేస్తున్నాను, సమకూర్చుకునే పనిలో పడిపోయా, కఠిన హృదయానికి వెళ్ళిపోయి. నాకు కొంతకాలానికి నాకు అక్కడక్కడ వాక్యాలు వింటూ ఉంటాం కదా, మరి వాక్యాలు కొన్నిసార్లు చదవకపోయినా అప్పుడప్పుడు ఎప్పుడన్నా చదువుతూ ఉంటాం. కాబట్టి నాకు అనిపించింది నేను ఎక్కడో కఠిన హృదయంలోకి వెళ్ళిపోయా, దేవునికి వ్యతిరేక అయిపోయా, నా హృదయంలో వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసేసింది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఏ పాపానికి అయితే బానిసయ్యానో అదే పాపాన్ని మొదట నేను ద్వేషించిన వాడిగా ఉన్నాను. ఇప్పుడు ఆ పాపానికి ఇష్టడిగా చేస్తున్నాను. ఆ పాపాన్ని పాపంగా భావించుకోకుండా చేస్తున్నానని రియలైజ్ అయిన తర్వాత మోకాలు వేసుకుని ప్రభువా వాత వేయబడిన మనస్సాక్షి నుండి నన్ను విడిపించు ప్రభువా, నా కఠిన హృదయం నుండి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత నిదానంగా ఆ పాపంలో నుండి, ఏ పాపంలో అయితే చెక్కబడి వాత వేయబడి మనస్సాక్షిలో ఉండి జీవిస్తున్నాను, దేవుడు దాని నుండి నన్ను నిదానంగా తీసుకొచ్చాడు. దేవుడు ఒకేసారి ఎట్ ద మూమెంట్ అలా తీసుకురాగలడు. అది మనం లోబడాలి. కాబట్టి మన జీవ మార్గానికి లోబడటానికి ఇష్టపడితే, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించడానికి ఇష్టపడితే, దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడితే, దేవుడు మన హృదయాన్ని, కఠిన హృదయాన్ని, రాతి హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్ని ఇస్తాడు. వాత వేయబడిన మనస్సాక్షి నుండి మంచి మనస్సాక్షికి దేవుడు తీసుకొస్తాడు. చూడండి, హెబ్రీ 10:22 ఒకసారి చదువుతున్నాను చూడండి. 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారై ఉండి విశ్వాస విషయముల సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము అని రాస్తుందండి. అంటే దేవుడు మన మనస్సాక్షిని ఏం చేస్తాడు, మరి కడుగుతాడు. మనం ఏం చేయాలి, మన మనస్సాక్షిని ఆయన ఉదకతో స్నానము చేసిన, అంటే నిర్మలమైన మనస్సాక్షి, ప్రోక్షించబడిన మనస్సాక్షి దేవుడు కలగజేస్తాడు. మనం ఏం చేయాలి, విధేయత చూపించాలి. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం మరి 7వ వచనంలో చూస్తే వాక్యము సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాస్తుందండి. అలాగే అదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఫస్ట్ పాపము చేయొద్దని చేయకోకుండా ఉండడానికే పాపము చేస్తే యేసు అని నమ్మకమైన ఉత్తరవాది ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థము హృదయాన్ని కఠినం చేసుకుని ఫస్ట్ నువ్వు పాపం చేసి నేత్రాస శరీరాస జీవబుడమ్మానికి లోనయ్యి హృదయం కఠినం చేసుకుని పాపం చేసి వస్తే అక్కడితో ఆగిపోవద్దు. ఏం చేస్తావు అంటే మళ్ళీ తిరిగి ఆ పాపం చేయకుండా ఉండడానికి యేసు అని నమ్మకమైన ఉత్తరవాది ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడుగు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం అది చేయకోకుండా దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. పాపంలో నుండి బయటికి తీసుకురావాలంటే ఒక వ్యక్తి ఫస్ట్ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. చూడండి,
మరి పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే జీవిస్తూ ఉంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని మరి సామెతలు 29:1 వాక్యము సెలవిస్తుంది. మరి మీ అతిక్రమములను మీ పాపములను మీరేం చేసి కప్పివేయకోకుండా దేవునికి గనక మనం చెప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనకి మరి ఏం చేస్తాడంట? పాపంలో నుండి ఆయన మనం బయటికి తీసుకొస్తాడు. దావీదుని కూడా దేవుడు పాపంలో నుండి అలా బయటికి తీసుకొచ్చాడు, ఒప్పుకోలుని బట్టి, క్షమించమని అడగటం బట్టి. కొంతమంది బూతులాడ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు, తోలనాలి మాట్లాడే విషయంలో తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. అంత బాగానే ఉంటుంది, కానీ మాట్లాడే విషయంలోకి వచ్చేసరికి మాటల విషయంలో తోలనాడుతుంటాడు. కొంతమంది భక్తి అన్ని విషయంలో చేస్తాడు, ఓ పాన్ పరాగేగా అనుకుంటాడు. అన్ని బాగానే ఉంటుంది, ఒక పాన్ పరాగేగా, ఒక కైనియగా, ఒక గుట్కానేగా అని ఆ ఒక్క విషయంలో హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. అన్ని విషయాలు బాగానే ఉంటాడు, ఒక సిగరెటేగా అంత బాగానే ఉన్నాను కానీ ఆ ఒక్క పాపానికి చోటిస్తాడు. అన్ని విషయాలు బాగానే ఉంటాడు, నేనేది అన్ని బాగానే ఉన్నాను, కానుకలు వేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, దేవుని ఆరాధన చేస్తాను, ఒక చిన్న వ్యభిచారమేగా, ఒక చిన్న ఇల్లీగల్ కాంటాక్టేగా, ఒక చిన్న మరి ముందు అలవాటేగా, అన్నిట్లో బాగానే ఉండి ఒక చిన్న ముందు అలవాటేగా అనుకుంటాడు. అన్ని విషయాల్లో బాగానే ఉండి ఒక చిన్న మరి పాప అనేది వచ్చేసరికి తన హృదయాన్ని ఏం చేస్తాడు? కఠినపరుచుకుంటూ ఉంటాడు అన్నిట్లో. కొంతమంది అలాగా కూడా ఉంటారు. అయితే వాక్యం సెలవేస్తుంది అలా కూడా ఉండకూడదు అని. అందుకే అలాగా ఆ ఒకటేగా అనుకోవడే కారణం ఏంటంటే ఆ వాత వేయబడిన మనస్సాక్షిలోకి వెళ్ళిపోయాడు. అంటే తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? అది కూడా పాపం కాదులే అన్న భావనలోకి కొంతమంది వెళ్తారు. కొంతమంది బలహీనతగా ఈ ఒక్క చిన్న బలహీనతగా అనుకుని ఆ ఒక్క బలహీనత విషయంలో హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉంటాడు. అది వాక్యములో పౌలు అంటాడు, ప్రతిదాని యందు నాకు స్వేచ్ఛ ఉంది కానీ ప్రతిదీ నాకు శ్రేయస్కరమైంది కాదు అంటాడు. అంటే స్వేచ్ఛని మనకు శ్రేయస్కరంగా జీవానికి మనం వాడుకోవాల్సిన వారంగా ఉన్నాం, అంతేగాని అలా మరి మనకి అది హాని చేసేదిగా మన స్వేచ్ఛను వినియోగించుకోకూడదు. మరి గలతీ 6:7 దేవుడు ఒక వ్యక్తి శరీరాన్ని బట్టి విత్తొచ్చు, మరి ఆత్మను బట్టి విత్తొచ్చు అంటాడు. కానీ శరీరం బట్టి విత్తితే క్షయమైన పంట కోస్తాడు, అదే ఆత్మను బట్టి విత్తితే అంటే దేవుని యొక్క ఆత్మను బట్టి విత్తితే అక్షయమైన పంట కోస్తాడు. రెండు మన చేతిలో ఉంది. కాబట్టి ఒక చిన్న పాపమేగా అని కూడా మనం ఏం చేయకూడదు, అనుకోకూడదు. ఆ విషయంలో కూడా దేవుని సహాయం అడగాలి. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన ప్రతి బలహీనతల మీద దేవుడు మనకి ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఆ బలహీనత కారణం ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మమే. దాన్ని ఓవర్కమ్ చేయమని పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది. ఇదే మొదటి యోహాను పత్రికలో వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు పాపము చేయరు, దుష్టుడు వాడిని ముట్టుకోడు, అతను కాపాడుకుంటాడు అని రాస్తుంది. అంటే మనం ఆ బలహీనతను కూడా ఏం చేస్తామని అర్థం? జయిస్తామని అర్థం. అలాగే మరి ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో ఉంటుంది, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయన అని ఉంది. అంటే ఆ ఒక్క బలహీనతేగా అని అనుకోవద్దు. ఆ బలహీనతలో కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేసి నూతన సృష్టిగా, అంటే నూతనమైన మనిషిగా మనల్ని చేస్తాడు. కాబట్టి ఆ బలహీనత కూడా మనకి చోటు ఇవ్వకూడదు. నేను కూడా చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో ఎన్నో బలహీనతలోకి లోనైపోయి జీవిస్తున్నాను. నేను ప్రభువుని సహాయం అడిగి దాన్ని జయించే పరిస్థితిలోనికి రావడం జరిగింది. కాబట్టి మనం కూడా మరి మీరు కూడా నేను కూడా మనం ఏం చేయాలనంటే దేవుణ్ణి ఆశ్రయించి కఠిన హృదయం నుండి బయటకు రమ్మని అడిగితే, సహాయం చేయమని అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నేను రానండి, నేను ఆ కఠిన హృదయంలోనే ఉంటానంటే దేవుడు నీకు ఆ కఠిన హృదయంలోనే ఉండనేస్తాడు. కాకపోతే దానికి వచ్చే శిక్ష కూడా మీరు భరించాలి. పాపము వలన వచ్చు జీతము మరణము. దానికి మీరు సిద్ధమా? అలా వద్దు, నేను ఆ కఠిన హృదయాన్ని విడిచిపెట్టి మాంస హృదయంతో దేవుని ఆరాధన చేసి దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించి రక్షణ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతానని అనుకుంటే మనకి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆ విషయాన్ని దానికి యేసు రక్తంలో కడగబడటమే కఠిన హృదయానికి ఉన్న రెమిడీ. పాపపుని ఒప్పుకోలు చేయటమే కఠిన హృదయానికి ఉన్న రెమిడీ.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని వాక్యము సెలవిస్తుంది. అంటే మనం యథాస్థితిలో దేవుని అడగాలి. అయ్యా, నేను ఆ బలహీనతలో పడిపోతున్నానయ్యా, ఆ విషయంలో కఠిన హృదయం ఉందని. అంటే అతిక్రమం దాచుకోకుండా ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే ఒప్పుకోవడం బట్టి దేవుడు మనం ఆ దాని నుండి బయటికి రావడానికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి, దేవుడు మీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడని అనుకోవద్దు. మీ అందరికి మీరు హృదయాన్ని దేనికి వ్యతిరేకంగా కఠినపరుచుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు మీ హృదయాన్ని ఆ విధంగా ఉండనేస్తున్నాడు. అంటే దేవుడికి మీ కఠిన హృదయానికి తగ్గట్టుగా మీ జీవితాన్ని వదిలేస్తున్నాడని అర్థం. అది ఒకవేళ మీ పరిస్థితి అట్లాగా ఉంటే దాని నుండి బయటికి రమ్మని ప్రభు పేరట కోరుకుంటూ, దేవునికి మీరు విధేయత చూపించి మీ కఠిన హృదయం నుండి బయటికి రమ్మని, ఏ విషయంలో, ఈ సిగరెటా, పాన్పరాగా, గుట్కానా, వ్యభిచారమా, కామాతురత, లేకపోతే గొడవల, తాగుబోతుతనమా, తిరుగుబోతుతనమా, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేతనమా, మరియు ఆరాధన మరి చేసుకుందాం అనుకుంటా ఎగ్గొట్టేస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి, లేకపోతే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారా కఠిన హృదయముతో? మరి ఇలాంటి ఏ పరిస్థితి అయినా కానీ దేవుని దగ్గర మీరు మీ యథాస్థితిని ఒప్పుకొని, ప్రభు ఈ పరిస్థితి నుండి నా హృదయాన్ని మార్చమని మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా మీకు ఆ కఠిన హృదయాన్ని తీసివేస్తాడు. మాంసపు హృదయాన్ని, మంచి హృదయాన్ని ఇస్తాడు. పాపం పట్ల ద్వేషాన్ని పుట్టిస్తాడు. పాపాని మీద విజయాన్ని ఇస్తాడు. నేత్రాస, శరీరాస, జీవబ్రహ్మం నుండి బయటికి తీసుకొస్తాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు అనే వాక్యాన్ని మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేతులు మన జీవితాన్ని పెడితే కట్టిన హృదయాన్ని తీసేస్తాడు. లేదంటే ఫరోకు పట్టిన గత్తె పట్టిద్ది, సౌలుకు పట్టిన గత్తె పట్టిద్ది. అలాగే మరి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు వాక్యము సెలవిస్తుంది. దేవుడికి ఆరాధన చేయకోకుండా సృష్టిని గనక పూజించి ఇష్టం వచ్చినట్టు గనక ఉంటే 26లో చూడండి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను అంటున్నాడు. అంటే దేవుడు అప్పగించేసేస్తాడా అంట తుచ్చమైన అభిలాషలకి. అంటే దేవుడు అలా చేస్తాడా? అంటే ఒకరిని పాపం చేయమంటాడా? చేయనివాడు. కాకపోతే ఈ వ్యక్తి ఇష్టపడుతున్నాడు కాబట్టి వదిలేస్తాడు ఆ పలానా వ్యక్తి. అంటే తుచ్చమైన అభిలాషలకి దేవుడి విడిచిపెడతాడు. కారణం ఏంటి? దేవుడిగా ఆరాధన చేయకపోవటం, దేవుడిని పూజించాల్సిన దేవుని కాకుండా ఇష్టం ఇచ్చిన వాటిని పూజిస్తా వస్తే దేవుడు తుచ్చమైన అభిలాషలకు వదిలిపెట్టేస్తాడు. అంటే దేవుడు సదరు వ్యక్తిని దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి అతను ఇష్టపడితే అతను ఆ విధంగా వదిలేస్తున్నాడు అని అర్థం. అంటే దేవుడు ఆ వ్యక్తి చేత స్వయంగా చేయించట్లా. ఆ వ్యక్తి చేయాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు అట్లా చేయడానికని, ఇంకా అతను అనుకుంటున్నాడు కాబట్టి. అలాగ పరిస్థితి మనకు ఉండకూడదంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర, ప్రభువా నువ్వు దేవుడు అని నాకు తెలుస్తుంది, పాపం చేయకూడదని నాకు తెలుస్తుంది, కానీ నేను చేస్తున్నాను, నీకు వ్యతిరేకంగా వెళ్తున్నాను. నా పరిస్థితిని మార్చి, నా హృదయాన్ని మార్చి, నా స్థితిగతులను మార్చి, నా చుట్టూ ఉన్న నా మనసులో నీకు లోబడే హృదయాన్ని ఇచ్చి సహాయం చేయి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దావీదు మన ఏ విధంగా అయితే శుద్ధ హృదయం ప్రభువా, నా అంతరంగమందు నూతనమైన హృదయాన్ని ఇవ్వు ప్రభు అని అడిగాడు, మనం కూడా అట్లా అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. విన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచవచ్చు. అలాగే మాకు మా పరిచర్యలకు మీరేమన్నా దేవుడు ప్రేరేపించి ప్రోత్సాహం అందించాలనుకుంటే మీరు మీ ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు. అలాగే మా పరిచర్యల కోసం, నా కోసం వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ, దేవుడు అనుమతిస్తే మరి ఒక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.